ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి ఫ్రెండ్స్. అలాగే కూర మొత్తం చూడండి, వీడియో మొత్తం మీకు అర్థమవుద్ది ఎలా ఉందనేది. చాలా టేస్టీగా వేడి అన్నంలో చాలా బాగుంటుంది. మొత్తం వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. హాయ్ అండి, ఇగోండి చెప్తానన్నా కదా, కారం, కాకరకాయ కారంకి శనగకాయ గుళ్ళు, అలాగే ఎండు కొబ్బరి కూడా వెళ్ళిపోయింది. ఎండు కొబ్బరి తీద్దాం. ఎండు మిరపకాయలు ఒక 9 వేసుకున్నానండి నేను. ఇవన్నీ చల్లారిన తర్వాత దీంట్లోనే ధనియాల పొడి ఉంది నా దగ్గర. ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేయించాలండి. నా దగ్గర పొడి ఉంది, అందుకని చెప్పి. ఎండు కొబ్బరి ఎక్కువ లేదు, అందుకని చెప్పి కొంచెం వేస్తున్నా. అవసరమైతే కారం కూడా వేసుకోవచ్చు. నేను ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకున్నా, కారం ఎందుకులే అని. నూనె ఏమి అవసరం లేదు ఫ్రెండ్స్, ఉట్టి దాంతోనే వేపేయడమే. మీకు ధనియాల పొడి చూపిస్తా. ఇదిగోండి, నా దగ్గర ధనియాల పొడి ఉంది, అందుకని చెప్పి నేను ఇక ధనియాలు వేపేది లేదు. మిక్సీ వేసుకున్నప్పుడు ఆ పొడి తీసుకోవడమే. ఇప్పుడు కాకరకాయలు చూపిస్తాను మీకు. అయిపోయింది, ఇవి కూడా కట్టేయడమే. చాలు, ఓమే వేగాల్సిన అవసరం లేదు. నేను ఒక 9 మిరపకాయలు వేసుకున్నాను. తొమ్మిదే వేసుకున్నా. ఇక దీంట్లో ఇప్పుడు కాకరకాయలు మనం నానబెట్టాను 1 గంట. అమ్మోతే మిరపకాయలు చాలా ఘాటు ఉన్నాయి ఫ్రెండ్స్. నానబెట్టినవి ఒకసారి చూద్దాం. 1 గంట రసం చూసారా? ఈ రసం అంతా తీసి పిండేయాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడు దీంట్లో రసం అంతా నేను ఎలా కోసుకున్నాను చూసారు కదా. ఎలా దీన్ని ఇప్పుడు మనకి ఓపిక ఉన్నంత వరకు గట్టిగా పిండేది. పచ్చిగా ఉన్నాయి ఇంకా. అసలు అయితే నేను పొద్దున 6ంటికి నానబెట్టాను ఫ్రెండ్స్. బాగా పచ్చి అని కరెక్ట్గా 11 దాకా ఉంచాను. అయినా చూసారా ఇంకా ఎంత గట్టిగా ఉన్నాయి. బాగా ఫ్రెష్గా ఉన్నాయి కాకరకాయలు. కానీ ఫ్రెష్ కాకరకాయలు భలే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఆ ఒళ్ళిపోల కాకరకాయలు ఫ్రెష్గా ఉన్నాయి. మేము స్టేషన్ దగ్గర తెచ్చుకుంటాం, ఎప్పుడు తెచ్చుకున్నా. అక్కడ వచ్చి కిలో వచ్చి 40 రూపాయలు అలా ఉంటుంది. నేను ఎప్పుడు తెచ్చినా కిలో తెస్తాను. కుదిరితే టమాటా పప్పు కూడా వేసుకుంటాం. టమాటా పప్పు కానీ సాంబార్ కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉప్పు కూడా అవసరం, చూసి వేసుకోవడమే. ఎందుకంటే మనం ఊర పెట్టినప్పుడే ఉప్పు పసుపు వేసి ఊర పెడతాం కదా. ఈ నూనెలో వేపుకోవాలి. అసలు రాట్లా, ఎంత గట్టిగా ఉన్నాయో ఫ్రెండ్స్. ఇలాగే ఇంకోండి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఎంతమందికి కాకరకాయ తిన్నవాళ్ళు కూడా తింటారు ఫ్రెండ్స్. నూనెలో వేపేపటికి కాకరకాయ చేదు ఉండదు. కొంచెం మంది పెరిగేసి ఉడకబెడతారు. నేను అలా ఉడకబెట్టను, డైరెక్ట్ దీటిని వేపేయడమే. కొంచెం చూస్తాకు నలుపు అనుకుంటారు కానీ ఎర్రగా వేపడమే ఫ్రెండ్స్. మాడిపోయింది అలా అనుకుంటారు, అదేం కాదు. ఎందుకంటే వేగాలి కదా, ఎర్రగా వేగితేనే చేదు పోద్ది. నేను ఆల్రెడీ ఉప్పేసి ఇంకా మళ్ళీ నూనెలో వేపడప్పుడు ఇంకా వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్, ఊరుద్ది. చూడండి అసలు ఇక్కడ అడిగి కాబట్టి ఇంకా
మెత్తగా అయిపోయినాయి. చూసారు కదా. ఇదిగోండి ఆ పొడి అన్నీ ఏపిని అన్నీ వేస్తే ఇలా వచ్చింది ఈ పొడి. ఇదిగోండి కాకరకాయలు కూడా ఏగుతున్నాయి, దాంట్లో వేసేయడమే. ఇదిగోండి ఫ్రెండ్స్, కాకరకాయలు వేగిన తర్వాత ఆ పొడి నేను చూపించాను కదా, కొన్ని ఒక ఉల్లిపాయ వేసి ఏపి తర్వాత కాకరకాయలు ఏపిని వేసి ఇక ఇదిగోండి. అంటే ఆ నూనె కొంచెమే ఉంటుంది కదా నూనె యాప్గా, ఆ నూనె ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్, చూసుకొని. ఇది పప్పులో ఎంత బాగుంటుంది. ఇది కొన్ని పప్పు కూడా రెడీ అవుతుంది. ఇక చింతపండు వేసి తాలింపు వేయడమే, ఇక రైస్ పెట్టేస్తే అయిపోద్ది ఫ్రెండ్స్. కానీ బాగుంటుంది ఫ్రెండ్స్, చక్కగా ఇది పప్పు లేకపోయినా అన్నంలో అయినా కలుపుకోవచ్చు. వేడి వేడి అన్నంలో అయితే అసలు మీరు ఎక్కువ తింటారు. కాకరకాయ అనే వాళ్ళు ఇష్టం లేని వాళ్ళందరూ కూడా చక్కగా తింటారు ఫ్రెండ్స్. ఉప్పు కూడా చక్కగా సరిపోయింది. యమ్మీ యమ్మీ. నేను ఉప్పు వేయలేదు, ఫస్ట్లోనే ఆ పొడిలోనే కొంచెం మన స్పూన్ ఉంటుంది కదా, మన స్పూన్లో సగం వేసి మిక్సీ పట్టేసా కల్లుప్పు అంతే. కారం అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం వేగిన తర్వాత ఇది తీసేయడమే. నా వీడియో నచ్చినట్లయితే ఈ తర్వాత మళ్ళీ పప్పు కూడా వీడియో, నేను పప్పు ఎప్పుడు ఎలా వండుతానో అది కూడా వీడియో పెడతాను. అది చూడండి, ఇది చూడండి, మొత్తం చూడండి, మీకు నచ్చుద్ది.